హలో గైస్, ఐఎమ్ అమ్ము. ఈరోజు వచ్చేసి ఏంటంటే కొత్తిమీర పచ్చడి. అంటే అందరికీ వచ్చు చేసుకోవడం. నేను చేసి వీడియో పెడుతున్నానండి, అంతేం లేదు. ఇంకా ఈజీగా ఉంటుంది, అంతే పెద్దగా కష్టంగా ఏమి ఉండదు. ముందుగా పచ్చిమిర్చి తీసేసుకొని ఇగో చూసారు కదా, ఈ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి. వేయించుకున్న తర్వాత అవి తీసేసి మిక్సీ జార్లో వేసేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన ఇంటివి టమాటోస్ అందులో వేసేసుకొని, అందులో కొంచెం చింతపండు వేసుకోండి. ఎక్కువ వేసుకోకండి, పులుపు వచ్చేద్ది. ఎందుకంటే మనం టమాటాలు వేస్తున్నాం కాబట్టి చింతపండు ఏదో కొంచెం వేసుకోవాలి, అలానే ఎక్కువ వేసుకోవద్దు. ఇలా వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత దీన్ని కూడా తీసి మిక్సీ జార్లో వేయండి. వేసిన తర్వాత కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. వేసుకున్న తర్వాత మనం కడిగి పెట్టుకున్న కొత్తిమీర ఉంటుంది కదా, అది తీసేసి ఆ మూకిట్లో వేసేయండి. ఎంత ఉంటే అంత తీసేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు అలా వదిలేయండి. వదిలేస్తే అందులో వాటర్ అంతా ఎగిరిపోయి చక్కగా మెత్తగా దగ్గరికి అవుతుంది. అయిన తర్వాత అందులో కొంచెం జీలకర్ర వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా తిప్పేసి దగ్గరగా అవుతుంది కదా, దాన్ని తీసేసి మిక్సీ జార్లో వేసేయండి. వేసిన తర్వాత కొంచెం చల్లారనివ్వండి. నేను ఒక ఎల్లుల్లిపాయ తీసేసుకొని దాన్ని విడివిడిగా చేసేసి అందులో వేసాను. నాకు 2 టేబుల్ స్పూన్ సాల్ట్ పట్టింది. తాగేసావా? చూసారు కదా, ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. మా పాప లేచింది ఇప్పుడే, నిద్రపోయామనుకోకండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే తాలింపు పెట్టుకోవచ్చు, పెట్టుకోకపోవచ్చు. పెట్టుకుంటేనే బాగుంటుంది. తాలింపుకి తెలిసిందే కదా, ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు, మినప్పప్పు, పచ్చెనగపప్పు. సో అంతే, ఇంతకుమించి ఏమీ లేదు. నచ్చితే లైక్ చేయండి, లేకుంటే మీ ఇష్టం. అంతే, బాయ్.